ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు బలమైన జట్లే కావడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియాను సెమీస్ లో ఓడిస్తే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా లేదా న్యూజిలాండ్ తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్ చేరాలంటే ముందు సెమీస్ లో ఆసీస్ అనే గండాన్ని టీమిండియా దాటాల్సి ఉంది. ఈ పోరులో గెలిచి గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇక దీనికి సంబంధించి సుధీర్ మహవాది గారు స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మీనాక్షి గారు, చెప్పండి. సార్ ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది, డౌట్ లేదు. అండ్ ఇప్పుడు టాస్ కూడా అంతా రంగం సిద్ధమైపోయింది. 2 కెప్టెన్స్ ఆల్రెడీ వచ్చి టాస్క్ వరకు వచ్చారు. మీనాక్షి, మనం మాట్లాడుతున్నాం అండ్ వీ కెన్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఎవరు టాస్ గెలుస్తారు, డిసిషన్ ఏమి ఉండబోతుందని చెప్పి విత్ రవి శాస్త్రి కెప్టెన్స్ ఉన్నారు ఇక్కడ ఇద్దరు. సో టాస్ అనేది అఫ్ కోర్స్ చాలా కీలకమైన ఇంపార్టెంట్ మ్యాచ్. అబ్సల్యూట్లీ ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఆ రైవల్రీ లాస్ట్ 4-5 years లో కొంచెం ఎక్కువగా, లాస్ట్ 4-5 years కాదు, లాస్ట్ 10-15 years లో కొంచెం ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. అండ్ యాషెస్ సిరీస్ కంటే కూడా ఇండియా ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు ఆ ఆసక్తి ఎక్కువగా, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ ఇండియా అని అనుకుంటాం కానీ బట్ వర్సెస్ ఆస్ట్రేలియా కూడా ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐ థింక్ ఒక మంచి మ్యాచ్ మనం చూడబోతున్నాం దుబాయ్ వేదికగా. బోత్ కెప్టెన్స్ ఇప్పుడు రెడీ అవుతున్నారు. టాస్ కూడా జరిగింది అండ్ టాస్ అనేది చాలా కీలకం కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్ లో. ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసే అవకాశం ఒక్కొక్కసారి కోరుతూ ఉంటారు. అండ్ స్మిత్ టాస్ గెలిచాడు, ఆస్ట్రేలియన్ కెప్టెన్. అండ్ చూడాలి మరి అతని నిర్ణయం ఏమి ఉండబోతుందో. సో ఈజ్ అ వెరీ గుడ్ కెప్టెన్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్. ఆస్ట్రేలియన్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అఫ్ కోర్స్ ఇండియాకు మెయిన్ బలం అంతా కూడా మీనాక్షి స్పిన్ లో ఉంది. ఎందుకంటే 4 టాప్ స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడం చూసాం అగైన్స్ న్యూజిలాండ్ ఇన్ ద లాస్ట్ లీగ్ మ్యాచ్ లో. అండ్ ఈ రోజు చూడాలి మరి ఎటువంటి కాంబినేషన్ తోటి ఇండియా వెళ్తుందో. అండ్ ఆస్ట్రేలియా అఫ్ కోర్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని టోర్నమెంట్ లో మిస్ అయినప్పటికీ కూడా కమిన్స్ లేకున్నా కానీ, స్టార్క్ లేకున్నా, హెజర్వుడ్ లేకున్నా కానీ దే పర్ఫార్మ్ వెల్ అండి. ఫస్ట్ మ్యాచ్ లో అగైన్స్ ఇంగ్లాండ్ 350 చేజ్ చేయడం చూసాం మనం. అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్ అగైన్స్ కూడా దే బ్యాటెడ్ వెల్. అండ్ స్మిత్ బ్యాటింగ్ చేయడమే కోరుకున్నాడు. ఎందుకంటే ఫ్లడ్ లైట్స్ లో కొంచెం బాల్ టర్న్ కావడం కూడా మనం ఎక్కువగా చూసాం. గ్రిప్ లభించింది డ్యూ లేకపోవడం తోటి. సో స్మిత్ డెసిషన్. మరొక టాస్ ఓడిపోవడం అనేది రోహిత్ శర్మకు ఒక రికార్డ్. ఆల్రెడీ మొన్నటి వరకు 12-13 అయిపోయినాయి. సో లాస్ట్ 12-13 మ్యాచెస్ లో ఒక్కసారి కూడా టాస్ గెలవకపోవడం అనేది ఐ థింక్ బిట్ ఆఫ్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే టాస్ అనేది సగం బలాన్ని ఇస్తుంది, మీకు సగం కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఏ మ్యాచ్ లోనైనా కానీ. సో స్మిత్ హ్యాస్ వన్ ద టాస్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీనాక్షి, అండ్ హి హస్ డిసైడెడ్ టు బ్యాట్. సో టీం కూడా మనం ఎవరెవరు ఆడుతున్నారని చెప్పొచ్చు. అండ్ రోహిత్ శర్మ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు టాస్ తర్వాత. మీనాక్షి, చెప్పండి. సార్ అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడుతున్నారు, ఎవరి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు సార్ మనం? బలాబలాలంటే ఒకటి మీనాక్షి, ఇండియాకు స్పిన్ లో ఎక్కువగా బలం ఉంది. టాప్ స్పిన్నర్స్ అందరు కూడా, మీకు అక్షర్ పటేల్ తీసుకున్నా గానీ, ఆర్ జడేజా తీసుకున్నా గానీ, కుల్దీప్ యాదవ్ తీసుకున్నా, వరుణ్ కూడా మొన్న ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ గానే ఆడాడు. ఆస్ట్రేలియాకు ఆ వీక్నెస్ కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు జంపా లాంటి ఒకే ఒక బౌలర్ ఉండడం మనం చూసాం ఇప్పటి వరకు స్పెషలిస్ట్ స్పిన్నర్లలో. మరి వాళ్ళకు మ్యాక్స్వెల్ బౌలింగ్ చేయగలుగుతాడు, షార్ట్ ను మిస్ అవుతారు. అన్ఫార్చునేట్లీ అతడు ఇంజరీ కారణంగా ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. బట్ పేస్ డిపార్ట్మెంట్ లో 2 లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ వాళ్ళకు ఉండడం అడ్వాంటేజ్ గా మారింది కూడా. మొన్నటి వరకు మనం చూసాం దే బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. ఎలిస్ కూడా చాలా మంచి బౌలర్. పేస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు కమిన్స్ లేకున్నా, హేజల్వుడ్ లేకున్నా కానీ మీకు అంత పెద్ద ప్రభావం అనేది కనబడలేదు. అన్ఫార్చునేట్లీ ఒక మ్యాచ్ అయితే అఫ్ కోర్స్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా రద్దయిపోయింది వర్షం కారణంగా, ఒక బాల్ కూడా పడలేదు. ఆ తర్వాత అగైన్స్ బంగ్లాదేశ్, అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళు చక్కగా చేజ్ చేస్తున్నటువంటి సమయంలో మరొకసారి వర్షం రావడం చూసాం. సో మొత్తానికి ఎటువంటి ప్రభావం అనేది అంటే వాళ్ళకు కనబడలేదు అసలు. యాక్చువల్ గా వాళ్ళంతా ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అయినట్టు. బట్ ఇండియాకు అబ్సల్యూట్లీ నో డౌట్ ఆ స్పిన్ డిపార్ట్మెంట్ లో కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే దుబాయ్ వికెట్స్ కూడా మనం చూసాం. దుబాయ్ ఒకే చోట ఆడే కానీ డిఫరెంట్ వికెట్స్ పైన ఆడుతుంటారు. ఐ థింక్ దే హావ్ బీన్ హెల్ప్ఫుల్ టు ద స్పిన్నర్స్. అంతే కొంచెం మీకు మీడియం పేసెస్ కూడా హెల్ప్ లభించింది. బట్ స్టార్టింగ్ లో మీకు మూవ్ కావడం చూసాం బాల్. వి సా అగైన్స్ న్యూజిలాండ్ ఒకసారి సడన్ గా ఎక్స్పోజ్ కూడా అయిపోయారు. 30-3 అయిపోయింది ఇండియా. సో అంటే మీకు టోటలీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ కాకుండా పాకిస్తాన్ లాగా దుబాయ్ లో there is something for the bowlers also and they have enjoyed the conditions. Spinners, pacers and batsmen కూడా, బ్యాటర్స్ కూడా ఎవరైతే కొంచెం పేషెన్స్ కనబర్చారో, ఎవరైతే కొంచెం టెక్నిక్ చక్కగా ఉపయోగించారు, వాళ్ళు రన్స్ స్కోర్ చేయగలరు. అండ్ మరొక న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ డిసైడెడ్ టు కీప్ ద సేమ్ 11. అంటే వరుణ్ చక్రవర్తి కూడా ఈ రోజు ఆడుతున్నాడు. సో అతని పైన కాన్ఫిడెన్స్ ఉంది. అండ్
అతడు 5 వికెట్స్ తీశాడు కనుక మేబీ అతనికి మరొక ఛాన్స్ కూడా ఇచ్చారు. అండ్ మిస్ట్రీ బౌలర్ ఈ రోజు ఎలా బౌలింగ్ చేస్తాడో మనం చూడాల్సిందే మీనాక్షి. ఎందుకంటే మొన్న మాత్రం అందరినీ అలరించాడు తన అద్భుతమైనటువంటి వెరైటీ బౌలింగ్ తోటి. దూసరాస్ వేశాడు, ఎవ్రీథింగ్ ఈ బౌల్డ్ యాక్చువల్లీ ఏంటి. సో దాంతో చాలా చక్కటి బౌలింగ్ అతను కనబడుతుందని చూసాం. మొత్తానికి మనం వెయిట్ అండ్ సీ ఎలా ఆడతారో. అండ్ సేమ్ 11 తోటి అయితే ఇండియా ఆడుతుంది, ఎటువంటి మార్పు అయితే చేయలేదు. సో కోపర్ కలని వచ్చాడు, మనం ఇంతకుముందు అన్నాం కదా షార్ట్ లేకపోవడంతో వాళ్ళకి ఒక స్పిన్నర్ కావాలని చెప్పి. సో అతని ప్లేస్ లో కొలనీని తీసుకున్నాడు. కలని ఒక రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ ఆడుతున్నాడు టీమ్ లో. సో జంపాకు తోడుగా, ఎందుకంటే స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఇక్కడ కనబడే కనుక ఆస్ట్రేలియా కూడా ఒక మార్పు చేసింది. సో ఆ మార్పులో వాళ్ళు ముఖ్యంగా ఇతన్ని తీసుకున్నారు. సో కలని, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఉంటారు, ఓపెనర్ గా వాళ్ళు ఆడతారు. స్మిత్, లబుషేన్, తర్వాత ఇంగ్లీష్, కేరే, మ్యాక్స్వెల్, వారిస్, తర్వాత ఎలిస్, జంపా అండ్ మరొక బౌలింగ్ లో మార్పు కూడా, ఈవెన్ తన్వీర్ సంఘాన్ కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే స్పెన్సర్ జాన్సన్ లేడు, అంటే వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ స్పిన్నర్ కు అనుకూలంగా కండిషన్స్ ఉన్నాయని చెప్పి ఇటువంటి మార్పులు చేశారు. సో ఆస్ట్రేలియా ఈజ్ ఆల్సో గోయింగ్ ఇన్ టు ద మ్యాచ్ విత్ లాట్ ఆఫ్ స్పిన్నర్స్. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఎలా వాళ్ళు కూడా రాణిస్తారు. వాళ్ళకు మేబీ గ్రిప్ లభించినట్లయితే, ఎందుకంటే మనం ఎటువంటి డ్యూ చూడలేదు కనుక అగైన్స్ న్యూజిలాండ్, ఆ కండిషన్స్ ఉన్నట్టయితే మీనాక్షి, ఐ థింక్ ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ కెన్ ఆల్సో పోస్ ప్రాబ్లమ్స్ టు ద ఇండియన్ బ్యాటర్స్. ఎందుకంటే ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా అగైన్స్ జంపా ప్రాబ్లమ్స్ మనకు కనబడ్డాయి మీనాక్షి. లాస్ట్ లో 5 times అతను అవుట్ కూడా చేశాడు. సో ఆ కాన్ఫిడెన్స్ అతనికి కూడా ఉంటుంది. సో ఆస్ట్రేలియా కూడా ఇండియా లాగానే స్పిన్నర్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసి ఆడిస్తున్నారు కనుక దిస్ ఈస్ అబ్సల్యూట్లీ గోయింగ్ టు బి స్పిన్నర్స్ వర్సెస్ ద బ్యాటర్స్ ఇన్ దిస్ సెమీఫైనల్ మ్యాచ్. సూపర్ సార్, సూపర్ సార్. అలాగే మనం చూస్తూ ఉన్నాము ఆస్ట్రేలియా బ్యాటింగ్, టాస్ గెలిచింది, బ్యాటింగ్ కూడా తీసుకుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎప్పుడైనా కానీ మీనాక్షి ఒకటి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ మ్యాచెస్ ఎవరైనా కానీ బ్యాటింగే కొడతారు. ఎందుకంటే ఈవెన్ 240 లాంటి టోటల్స్ కూడా కొంచెం ట్రిక్కీగా, అంటే మోడెస్ట్ రెస్పెక్ట్ టోటల్స్ కూడా కొంచెం ట్రిక్కీగా కనబడ్డాయి. అంటే చేంజ్ చేయడం, ఇవన్నీ ట్రిక్కీ టోటల్స్ అంటాం. అంటే చిన్న చిన్న టోటల్స్ కానీ అప్పుడప్పుడు ప్రెషర్ లోకి ముంచేస్తుంటాయి, అంటే ఏ టీం నైనా కానీ. అది మనం చూసాం అగైన్స్ ఇండియా, న్యూజిలాండ్ ఎంత కష్టపడ్డారు. ఇండియాను 250 లోపు వాళ్ళు కట్టడి చేయగలిగారు. బట్ ఆ తర్వాత వాళ్ళ చేసింగ్ అనేది చక్కగా జరుగుతున్న సమయంలో స్పిన్ ఎక్కువగా టర్న్ కావడం, వరుణ్ చక్రవర్తి రావడం, వికెట్లు తీయడం. సో దాంతో న్యూజిలాండ్ వర్ ఇన్ ట్రబుల్ యాక్చువల్లీ. వాళ్ళు చిన్న టోటల్ కూడా చేంజ్ చేసుకోలేకపోయారు. ఈవెన్ అగైన్స్ బంగ్లాదేశ్ కూడా 229 ఇండియా కొంచెం స్ట్రగుల్ అయినారు, కాలేదా మనం చూసాం కదా. సో అంటే పాకిస్తాన్ లోనేమో బెల్టర్ లాంటి వికెట్లు, మీకు లాహోర్ తీసుకున్న, కరాచీ తీసుకున్న, రావల్పిండిలో అన్ఫార్చునేట్లీ వర్షం కారణంగా మ్యాచెస్ జరగలేదు. 350 ఆస్ట్రేలియా చేంజ్ చేసిందంటే అక్కడ కండిషన్స్ డిఫరెంట్ గా కనబడ్డాయి. ఇక్కడ 240, 260 చేంజ్ చేయడం కూడా కొంచెం కష్టంగా కనబడింది. సో అందుకనే ఆ ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా ఉండడానికి ఎవరైనా కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో బ్యాటింగ్ అనేది తీసుకుంటారు. చూడండి మీరు, జస్ట్ మనం ప్రతిసారి ఎగ్జాంపుల్ ఇస్తూనే ఉంటాం. 1983లో ఇండియా ఒక చిన్న టోటల్ చేసే కానీ 183, ఇట్ ప్రూవ్ టు బి ఏ వెరీ డిఫికల్ట్ టోటల్ ఫర్ ద వెస్ట్ ఇండియన్స్. అప్పటి వరకు 2 వరల్డ్ కప్లు గెలిచినటువంటి వెస్ట్ ఇండియన్స్ కూడా స్ట్రగుల్ అయినారంటే చిన్న చిన్న టోటల్స్ ఒక్కొక్కసారి ట్రిక్కీగా మారుతుంటాయి. అండ్ దట్ బౌలర్ కు ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నప్పుడు చిన్న టోటల్స్ మరింత డేంజరస్ గా ఉంటాయి. సో ఇక్కడ కండిషన్స్ కూడా మనం మీనాక్షి చూసాం, ఇప్పటి వరకు బౌలింగ్ కు అనుకూలంగా కనబడ్డాయి. బ్యాటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే కొంచెం పేషెన్స్ కనబరిచారో, టెక్నికల్ గా కొంచెం సౌండ్ గా కనబడ్డారో, లూజ్ బాల్స్ కొరకు వెయిట్ చేయడం ఎవరైతే కనబరిచారో, సో వాళ్ళు ఎక్కువగా రాణించారు. మీరు శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ అలాగే చూసాం. తర్వాత విరాట్ కోహ్లీ కూడా పాకిస్తాన్ అగైనెస్ట్ ప్లేడ్ జమ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్. తర్వాత శ్రేయస్ అయ్యర్ 79 అగైనెస్ట్ న్యూజిలాండ్ అట్లాగే ఆడడం చూసాం. విలియమ్సన్ కూడా అగైనెస్ట్ ఇండియా మొన్న చాలా అద్భుతంగా ఆడాడు. సో ఐ థింక్ ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో వన్ బంగ్లాదేశ్ బ్యాటర్ కూడా వాళ్ళు ట్రబుల్ లో ఉన్నప్పుడు చివరి వరకు ఆడి ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడడం చూసాం. సో దీస్ థింగ్స్ వీ హావ్ సీన్ ఇన్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్. సో అందుకని నేను ఏమంటానంటే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసుకున్న వాళ్ళకు కొంచెం స్లైట్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు మంచి టోటల్ చేసినట్లయితే. సో అందుకని ఇండియన్ బౌలర్స్ ఏం చేయాలంటే ఇప్పుడు ఆస్ట్రేలియాను ఒక పెద్ద స్కోర్ చేయకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో వాళ్ళను కట్టడి చేయడం నేను అనుకుంటాను 260 లోపు 270 లోపు చేసినట్లయితేనే ఇండియాకు చేంజ్ చేయడానికి ఛాన్స్. ఎనీథింగ్ అబౌవ్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ బికాస్ ఇన్ ఫ్లాట్ లైట్స్. సార్ అలాగే ఆస్ట్రేలియాకి మెయిన్ బౌలర్స్ లేరు కదా, మరి వాళ్ళకి అది బ్యాక్ డ్రాప్ అవుతుందంటారా? ఈ రోజు విషయం మనం మాట్లాడినట్లయితే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాట్ కమిన్స్, స్టార్క్, తర్వాత హెజల్వుడ్ ఉన్నా కానీ ముగ్గురు ఆడలేకపోయేవాళ్ళు. ముగ్గురులో ఇద్దరు ఆడేవాళ్ళు, ఎందుకంటే స్పిన్ కండిషన్స్ ఎక్కువగా దుబాయ్ లో కనబడ్డాయి కనుక అయితే వాళ్ళు కూడా మేబీ ఆ గ్యాంబుల్ చేసేవాళ్ళు. సో అందుకనే వాళ్ళని మిస్ అవుతారంటే. ఎందుకు మిస్ గారు? ఇప్పుడు ఇండియా బుమ్రాను ఈ రోజు మ్యాచ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరే పేసర్స్ ఉన్నారు. ఇద్దరు పేసర్స్ లో షమి అండ్ హార్దిక్ పాండ్యాలో ఎవరికైనా ఒకరికి లైన్ అండ్ లెంత్ దొరకలేదు,
కొంచెం ఆఫ్ కలర్ గా ఉన్నట్లయితే ఉండొచ్చు కదా, బికాస్ ఎవ్రీ మ్యాచ్ లో ప్రతిసారి అందరు సక్సెస్ సాధించాలని మనం అనుకోలేము, కోరకూడదు కూడా. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ డే ఎవరికైనా ఉన్నట్లయితే ఇద్దరు, ఐ థింక్ దే విల్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు మూడో మీడియం పేసర్ లేరు. సో ఆస్ట్రేలియా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్లీ. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇద్దరితో వాళ్ళు ఆడుతున్నారు కనుక మీడియం పేసర్స్ తోటి. సో కమిన్స్ ను మిస్ అవుతారు, వాళ్ళు స్టార్క్ మిస్ అవుతారు, హేజల్వుడ్ ను మిస్ అవుతారు, ఇండియా బుమ్రాను మిస్ అవుతున్నట్టుగా. సో ఇంపార్టెంట్ కీలకమైనటువంటి ప్లేయర్స్ లేకపోవడం అనేది ఎప్పుడు కూడా ఒక బ్లోనే. అండ్ దట్టు మీకు లీగ్ మ్యాచెస్ వరకు డిఫరెంట్ ఉంటుంది సిచ్యువేషన్, అండ్ నాకౌట్ మ్యాచ్ లో టోటల్ గా డిఫరెంట్ ఉంటుంది. నాకౌట్ మ్యాచ్ ప్రెషర్ వేరే ఉంటుంది, అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. సో అక్కడ మీరు అన్నట్టుగా మీనాక్షి, ఆ ఇంపార్టెంట్ ప్లేయర్ లేకపోవడం అనేటువంటి ఇంపాక్ట్ మనకు ఎక్కువగా కనబడుతుంది, నో డౌట్ అండి. యా గో ఆన్, సార్ ఇప్పుడు చెప్పండి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది కదా, మరి మన భారత్ కి ఎంత స్కోర్ ఇస్తుందని అనుకోవచ్చు మనం? వెల్ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎనీథింగ్ అబౌట్ 250 వాళ్ళు స్కోర్ చేస్తే మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఇండియన్స్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆస్ట్రేలియా పెద్ద స్కోర్ చేయకుండా వాళ్ళని కట్టడి చేయడం. మనం చూసాం కదా, న్యూజిలాండ్ ఇండియాని ఎలా అయితే కట్టడి చేసిందో 250 లోపు, అలా చేసే ప్రయత్నం చేయాలి. సో వాళ్ళ టాప్ ఆర్డర్ ను సెటిల్ కానివ్వకూడదు. సో రెహెడ్ కానివ్వండి, ఆర్ లేకుంటే స్మిత్, లబుషని, ముగ్గులలో ఎవరైనా కానీ ఒకళ్ళు కొంచెం టాప్ ఆర్డర్ లో చక్కగా రాణించినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే బికాస్ దే ఆర్ ఆల్ మ్యాచ్ విన్నర్స్ అండి. అంటే ఒంటి చేత్తోటి గెలిపించేటటువంటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. మ్యాక్స్వెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ హిస్ డే, హూ కెన్ స్టాప్ హిమ్ మీరు చెప్పండి. అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్ లో చూసాం కదా, వాళ్ళు అసలు యాక్చువల్ గా వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడతారా అన్నటువంటి డౌట్ కలిగింది ఒక సిచ్యువేషన్ లో. బట్ ఆ తర్వాత జమ్మప్ ఇన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ కష్టాల్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియాను ఒక డబుల్ సెంచరీ తోటి ఆదుకొని ఒక రికార్డ్ సృష్టించాడు అండ్ అందరిని అల్లరించాడు. సో అలా వాళ్ళకు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు ముఖ్యంగా. సో అలా అటువంటి 4 బ్యాటర్స్ లో ఎవరైనా కానీ ఒకళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనం చూసాం ఇంగ్లీష్ కూడా చాలా అద్భుతంగా ఆడారు, టేరే చాలా అద్భుతంగా ఆడతారు. వాళ్ళు కూడా చాలా డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది కనుక ఫస్ట్ ఆస్ట్రేలియాను ఇండియా చేయాల్సింది ఏంటంటే మీనాక్షి, 250 లోపు ఒకవేళ కట్టడి చేయగలిగితే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. లేకుంటే 260 270 లోపైనా పర్వాలేదు, కొంచెం చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియా బ్యాటింగ్ లైనప్ డీప్ గా ఉంది, జడేజా వరకు బ్యాటర్స్ ఉన్నారు కనుక. అండ్ దట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఆర్ ఇన్ ఫార్మ్. హార్దిక్ పాండ్యా కూడా మనం చక్కగా ఆడాడు, జడేజా చక్కగా ఆడుతున్నాడు, అక్షర్ పటేల్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, శ్రేయస్ అయ్యర్ హాస్ బిన్ బ్రిలియంట్ అండి. అండ్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఆఫ్ కోర్స్ ఇంకా కొంచెం డ్యూ అంటాం కదా, ఈ ఛాంపియన్స్ ట్రాఫీలో ఒక బిగినింగ్స్ కొంచెం డ్యూ ఉంది అతని నుంచి. బట్ ఈజ్ ఆల్వేస్ ఛాంపియన్ ప్లేయర్ అండి. అంటే అతడు ఎప్పుడు ఎలా ఆడతాడు అనేది కూడా ఒక్కొక్కసారి చెప్పడం కష్టం. మొన్న సడన్ గా ఇంగ్లాండ్ తోటి ఒక వండర్ఫుల్ సెంచరీ సాధించాడు, ఫామ్ లో లేడు అన్నప్పుడు. విరాట్ కోహ్లీ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు అన్నప్పుడు అగైన్స్ పాకిస్తాన్ సెంచరీ సాధించగలిపారు. సో ఇండియన్ మీకు రాహుల్ ఉంటాడు మిడిల్ ఆర్డర్ లో. సో ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ లో మీకు చాలా బలం ఉండడం తోటి ఐ థింక్ 260 270 వరకు కూడా చేంజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ అంతకంటే తక్కువ లోపు ఒకవేళ ఆస్ట్రేలియాని గిట్ట కట్టడి చేసినట్లయితే దట్ విల్ బి ఫెంటాస్టిక్ ఎఫర్ట్ ఫర్ ఇండియా. ఇండియా విల్ బి లుకింగ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనాక్షి. సార్ అలాగే ప్లేయర్స్ ఎవరు బాగా ఈ మ్యాచ్ లో రాణిస్తారని అనుకోవచ్చు సార్ మనం? వాళ్ళు ఇంత డీప్ బ్యాటింగ్ లైన్ ఉన్నప్పుడు ఐ థింక్ టాప్ ఆర్డర్ లో ఎవరైనా ఒకళ్ళు రాణించినట్లయితే మంచిగా ఉంటుంది. అది శుభ్మన్ గిల్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ కావచ్చు. నేను అనుకుంటాను ఆ ఈ టాప్ 4 బ్యాటర్స్ లో శ్రేయస్ ఇంక్లూడ్ చేసిన టాప్ లో ఎవరైనా కానీ ఒకళ్ళు రాణించే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ ఆస్ట్రేలియా పెద్ద స్కోర్ చేసినట్లయితే మాత్రం ఆ టాప్ ఆర్డర్ పైన కూడా కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా బౌలింగ్ చక్కగా ఉంది. ఇప్పుడు 3 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ వాళ్ళకి ఆడుతున్నారు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా, ఎందుకంటే వికెట్ డ్రైగా ఉన్నట్టు అందరు చెప్తున్నారు. సో డ్రైగా ఉంది అంటే చాలా టర్న్ అవుతుంది బాల్. అండ్ ఫ్లడ్ లైట్స్ లో కూడా మీకు డ్యూ ప్రభావం కనబడలేదు మీనాక్షి మొన్నటి న్యూజిలాండ్ తో జరిగినటువంటి మ్యాచ్ లో. సో ఒకవేళ కండిషన్స్ అలా ఉన్నట్లయితే నేను అనుకుంటాను ఇండియన్ బ్యాటర్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ తప్ప. ఎందుకంటే మనం ఇండియన్స్ స్పిన్నర్స్ చక్కగా ఆడతారని అనుకుంటాం కానీ మీకు ఆ వీక్నెసెస్ అందరికీ ఉన్నాయి. రోహిత్ శర్మ కూడా మీరు చూడండి లాస్ట్ 5-6 ఐపీఎల్ లో ఎక్కువగా లెగ్ స్పిన్నర్స్ అవుట్ కావడం చాలా చూసాం. విరాట్ కోహ్లీ ఐపీఎల్ అవుట్ కావడం, ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా అతన్ని చాలా సార్లు స్పిన్నర్స్ అవుట్ చేస్తున్నారు. అందులో జంపా 5 times అవుట్ చేశాడు ఈ మధ్యలో, ఈ రీసెంట్ టైమ్స్ లో. తర్వాత మీకు ఆదిల్ కూడా, రషీద్ కూడా అతన్ని అవుట్ చేయడం చూసాం. సో ఐ థింక్ మన అబ్రార్ చూసాం, పాకిస్తాన్ బౌలర్ ఒక అద్భుతమైనటువంటి డెలివరీ శుభ్మన్ గిల్ కి వేయడం చూసాం. శుభ్మన్ గిల్ వాస్ టోటలీ పర్ప్లెక్స్ అయిపోయినాడు ఎలా టర్న్ అయిందని చెప్పి. సో అలా ఒకవేళ కండిషన్స్ ఉన్నట్లయితే గ్రిప్ లభించడం ఈజీ అవుతుంది డ్యూ లేకపోయినట్లయితే. అప్పుడు ఫ్లడ్ లైట్లలో స్పిన్నర్స్ కూడా రాణించే ఛాన్స్ ఉంటుంది. ఫ్లడ్ లైట్ లో మరొకటి ఏంటంటే స్పిన్నర్స్ కు బాల్ స్కిడ్ కూడా కావడం చూస్తుంటాం మీనాక్షి. సో అటువంటి కండిషన్స్ ఉన్నట్లయితే ఐ థింక్ ఎనీథింగ్ చేసింగ్ అబౌవ్ 250 విల్ బి వెరీ డిఫికల్ట్ అండి. సో ఫస్ట్ ఇండియా చేయాల్సింది ఏంటంటే మీనాక్షి, ఇండియా హ్యాస్ టు రెస్ట్రిక్ట్ టు ఆస్ట్రేలియా బిలో దట్ టార్గెట్. అప్పుడు కొంచెం కంఫర్టబుల్ గా చేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ మై ఒపీనియన్ అండి.
సో గెలుపు కోసం మనందరం కూడా బాగా ఎదురు చూస్తున్నాం సార్. సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం సార్ ఇప్పుడు. సుధీర్ గారు, మీనాక్షి గారు, ఇప్పుడు సార్. టాస్ విషయం మనం ఇంతకుముందు మాట్లాడాం కదా. టాస్ అవును సార్. ఓడిపోవడంలో కూడా ఒక కొత్త రికార్డు. 14 టాస్ ఓడిపోవడం అంటే వరుసగా ఇంతకుముందు లారా 12 ఓడిపోయినాడు. అండ్ తర్వాత పీటర్ బోరన్ అని చెప్పి నెదర్లాండ్స్ 11 ఓడిపోయినాడు. సో రోహిత్ శర్మ కూడా టాస్ లో ఓడిపోతూనే ఉన్నాడు. అసలు యాక్చువల్ గా టాస్ లో ఓడిపోయినా కానీ మ్యాచ్లు గెలవడం ఇంపార్టెంట్. అందుకని అతను ఏమన్నాడంటే, మీనాక్షి, టాస్ ఓడిపోయిన తర్వాత కూడా మీరు బ్యాటింగ్ చేసే వాళ్ళ బౌలింగ్ చేసే వాళ్ళ అంటే ఐ వాస్ ప్రిపేర్ టు డూ బోత్ అన్నాడు. అంటే మేబీ ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను, బ్యాటింగ్ అయినా పర్వాలేదు, బౌలింగ్ అయినా పర్వాలేదు. సో అందుకనే అంత పెద్ద దాని విషయం ఇప్పుడు విచారించడం లేదని, మాకు మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్ అని అంటున్నాడు. అదే చాలా ఇంపార్టెంట్ అనుకుని, ఎందుకంటే టాస్ ఓడిపోయిన దానికంటే మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. బట్ టాస్ కీలకమైనటువంటి మ్యాచెస్ లో ఒక్కొక్కసారి దాని ప్రభావం చాలా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే స్టార్టింగ్ లో ఐ థింక్ ఆస్ట్రేలియా దే పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్, అప్పుడు ఇండియన్ బ్యాటర్స్ కు కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఇంపార్టెంట్ మ్యాచెస్ లో, నాకౌట్ మ్యాచెస్ లో, ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ లో ముఖ్యంగా ఏ టీం అయినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కోరుతుంటారండి. ఆ బ్యాటింగ్ చేయడం అనేది చాలా చాలా అడ్వాంటేజ్ గా మారుతుంది. సో అది నేను అనుకుంటాను ఆస్ట్రేలియాకి ఏమైనా ప్లస్ పాయింట్ అవుతుందా. ఎందుకంటే ఈవెన్ ఫ్లడ్ లైట్స్ లో కూడా బాల్ టర్న్ కావడం చూసాం. వాళ్ళకు గ్రిప్ ఎందుకు లభిస్తుంది అంటే డ్యూ ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో స్పిన్నర్స్ ఆర్ యాక్చువల్లీ గ్రిప్పింగ్ ద బాల్ వెల్. స్పిన్నర్స్ గ్రిప్ చేస్తున్నప్పుడు జంపా లాంటి బౌలర్ చాలా డేంజరస్ గా ప్రూవ్ కావచ్చు. తర్వాత వాళ్ళు సంఘాన్ని తీసుకున్నారు, తర్వాత కాలనీని తీసుకున్నారు. మ్యాక్స్వెల్ కెన్ బౌల్, లబుషేన్ కెన్ బౌల్. సో వాళ్ళకు కూడా 5 స్పిన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. చూసినట్లయితే ఇండియాకు 4 స్పిన్నర్స్ ఎట్లా అనేది స్పెషలిస్ట్ గా ఉన్నారు, వాళ్ళకు 3 స్పెషలిస్ట్ స్పిన్నర్స్ తో పాటు 2 పార్ట్ టైమ్ స్పిన్నర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా హెడ్ కూడా కెన్ బౌల్ అండి. సో వాళ్ళకు కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి కనుక ఐ థింక్ అబ్సల్యూట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ బ్యాటిల్ అండి. స్పిన్నర్స్ వర్సెస్ ద బ్యాటర్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మనం ప్రతి టోర్నమెంట్ లో ఎక్కువగా పేసర్స్ ఆడడం చూస్తుంటాం. బట్ 4 స్పిన్నర్స్ ఆడించినటువంటి దాఖలాలు ఎగ్జాంపుల్ చాలా తక్కువ ఉంటాయని. మీరు టెస్ట్ మ్యాచెస్ లో ఆడించవచ్చు గతంలో. ఈవెన్ ఈ మధ్య కాలంలో కూడా మీరు టెస్ట్ మ్యాచ్లలో మీరు చూడండి, 2 ఎక్కువగా ఆడతారు, 3 ఆడతారు. బట్ 4 ఆడడం అనేది మీరు చాలా అరుదుగా చూస్తుంటారు. అండ్ ఇటువంటి టోర్నమెంట్ లో ఇదొక అరుదైనటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. ఇండియన్ స్పిన్నర్స్ అఫ్ కోర్స్ హావ్ డన్ వెల్ యాక్చువల్లీ. అండ్ ఆస్ట్రేలియాకు నేను ఏమనుకుంటానంటే కొంచెం డిసడ్వాంటేజ్ ఎక్కడ అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ ఆడుతున్నారు మీనాక్షి. ఎందుకంటే వాళ్ళు ఇంత మ్యాచెస్ అన్ని కూడా వాళ్ళు ఇంతవరకు వాళ్ళు పాకిస్తాన్ లో ఆడారు. అండ్ పాకిస్తాన్ నుండి వాళ్ళు లాస్ట్ లీగ్ తర్వాత ఇమీడియట్లీ యాక్చువల్లీ దే కేమ్ టు ది దుబాయ్. ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. బట్ అలా కాకుండా వాళ్ళు సెకండ్ పొజిషన్ లో ఉండడం తోటి బి నుంచి వాళ్ళు ఇండియా తోటి ఇక్కడ ఆడుతున్నారు. సో సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళు వీళ్ళతో వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు న్యూజిలాండ్ తో కలిసి. రేపు ఆ సెమీఫైనల్ ఇంకొకటి ఉంటుంది. సో అదొక్కటి కొంచెం అదే తప్పితే, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం ఆడుతున్నారు అండ్ ఇండియన్స్ హావ్ గాట్ యూస్ టు ద కండిషన్స్. అన్ని మ్యాచెస్ ఇప్పటి వరకు ఇండియా ఇక్కడనే ఆడింది కనుక కొంచెం ఆ అడ్వాంటేజ్ అనేది ఇండియా కూడా పొందినది. దాన్ని కూడా మనం కాదనలేము. అదే సార్. అలాగే సార్, మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ చాలా కీలకం సార్ ఈ మ్యాచ్కి. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? కరెక్ట్ గా మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ముఖ్యంగా ఏంటంటే మ్యాక్స్వెల్ ఇది మ్యాడ్ మ్యాక్స్ అండి. వాళ్ళు కొంచెం ఎక్సైటింగ్. వాళ్ళు ఎప్పుడు ఎలా ఆడుతుంటారో చెప్పడం కష్టం. వాళ్ళు ఆడిన రోజు వికెట్ టర్న్ అవుతుందా, వికెట్ పైన బౌన్స్ ఉందా, లో ఉందా, లోనెస్ ఆఫ్ వికెట్, ఏది కూడా వర్కౌట్ కాదు. వెన్ దే ఆర్ ఇన్ మూడ్ యాక్చువల్లీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. వెన్ దే గెట్ గోయింగ్, రియల్ గా చెప్పాలంటే వాళ్ళను ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు. సో అటువంటి ప్లేయర్ మ్యాక్స్వెల్. అటువంటి కేటగిరీకి చెందినటువంటి ప్లేయర్, అటువంటి లీగ్ చెందినటువంటి ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్. సో అతడు ఈజ్ అ లైవ్ వైర్ అండి. ఈవెన్ ఫీల్డింగ్ లో కూడా అద్భుతమైనటువంటి క్యాచెస్ తీసుకుంటాడు, రన్అట్ చేస్తాడు, తర్వాత బాల్స్ ను ఆపుతూ ఉంటాడు, బౌండరీస్ ని ఆపుతూ ఉంటాడు. ఒక చాలా జిమ్మింగ్స్ కనబరుస్తాడు. ఒక మంచి విన్యాసాలు ఎన్నో చూస్తుంటాం మ్యాక్స్వెల్ నోడు. అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ షాట్స్ ఆడగలడు. ముఖ్యంగా రివర్స్ స్వీప్ ఆడడంలో, స్విచ్ షాట్స్ ఆడడంలో పీటర్సన్ తర్వాత ఐ థింక్ ఈస్ బికమ్ నెంబర్ 1, నో డౌట్. చాలా అద్భుతంగా ఎఫర్ట్లెస్ గా షాట్స్ ఆడుతుంటాడు. సో అతడు ఆడుతున్నప్పుడు మాత్రం అతను ఆపడం ఎవరి తరం కాదండి. ఈ సచ్ ఎ కైండ్ ఆఫ్ ప్లేయర్ యాక్చువల్లీ. ఆ కేటగిరీకి ఉంటాడు. అది బౌన్స్ అవుతున్నప్పుడు కూడా హుక్ చేయగలుగుతాడు. ఆ మూడ్ అన్నట్టు, ఆ మూడ్ ఒకవేళ అతను మూడ్ లోకి వచ్చి ఆడుతున్నాడు అంటే వెన్ ఈ గెట్స్ గోయింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందుకనే అటువంటి ప్లేయర్స్ వచ్చినప్పుడు త్వరగా అవుట్ చేయడం అనేది వాళ్ళని చాలా ఇంపార్టెంట్. కొంచెం 10-15 రన్లు చేసి స్టిక్ అయ్యే పరిస్థితి కనబడితే మాత్రం దే విల్ నాట్ బి కంట్రోల్, దే కెనాట్ బి కంట్రోల్డ్ బై ఎనీ బౌలింగ్ అటాక్ యాక్చువల్లీ. సో మ్యాక్స్వెల్ అంత కీలకమైనటువంటి ప్లేయర్. అండ్ అతడు కూడా బిగ్ మ్యాచెస్ లో ఎక్కువగా రాణిస్తుంటాడు. ఈజ్ అ మ్యాన్ ఫర్ బిగ్ బిగ్ అకేషన్స్ అంటాం కదా. సో అంటే ఆస్ట్రేలియా కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సార్లు ఆదుకున్నాడు. సో అందుకని అతడు కన్సిస్టెన్సీ కనబరచకపోయినా కానీ బ్యాటింగ్ లో అతను ఎందుకు ఆడిస్తుంటారంటే ఈ కమ్స్ అప్ విత్ సమ్ ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ అండి. ఒకసారి సడన్ గా ఒక అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడతాడు, అందరిని అలరిస్తాడు. సో అందుకని అతన్ని ఆడిస్తున్నారు ఈ రోజు కూడా. అండ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ కీ ప్లేయర్ ఫర్ ఆస్ట్రేలియా, నో డౌట్. చాలా మంచి క్వశ్చన్ సార్. అలాగే మహమ్మద్ షఫీ కూడా ఉన్నారు. సో ఆయన స్టార్టింగ్ లో బౌలింగ్ ఎలా చేయాలంటారు అసలు?
షమి ఇప్పటి వరకు అయితే అంత ఇంప్రెసివ్ గా కనబడలేదు, బికాస్ లాస్ట్ మ్యాచ్ లో అంటే పూర్తి కోట వేయించలేదు. అండ్ అగైనెస్ట్ ఎవరితో ఆడుతున్నప్పుడు సెకండ్ మ్యాచ్ లో కూడా, లీగ్ మ్యాచ్ లో కూడా అంత పెద్ద గొప్ప పాకిస్తాన్ తోటి కూడా మనకు అంత ఇంప్రెసివ్ కనబడి, ఈ బౌల్డ్ వెల్ బట్ అగైన్ టువర్డ్స్ ఎండ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ షమి ఏంటంటే రిథమ్ మిక్ బౌలర్ అండి. వీళ్ళందరూ కూడా ఒకసారి మొమెంటం వాళ్ళకి వచ్చింది, రిథమ్ తో బౌలింగ్ చేస్తున్నారంటే షమి కూడా ఆపడం కూడా చాలా కష్టం. వికెట్స్ తీస్తూనే ఉంటాడు, తీస్తున్నప్పుడు కప్ లో బ్రేక్ త్రూస్ ఇస్తూనే ఉంటాడు పవర్ ప్లే లో. సో అటువంటి ఎబిలిటీ అతనికి ఉంది. అండ్ లాస్ట్ లో డెత్ ఓవర్స్ లో కూడా రివర్స్ స్వింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంది. సో అతని లైన్ అండ్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మూమెంటం రిథమ్ అందుకోవాలి, అందుకుంటే మాత్రం చాలా కష్టం అతని పేరు చేయడం. బట్ అగైన్ ఈస్ బౌలింగ్ టు ట్రావిస్ హెడ్, డోంట్ ఫర్గెట్ ట్రావిస్ హెడ్ బాల్ మూవ్ అవుతున్నప్పుడు బౌండరీ సాధించగలుగుతాడు. అండ్ పవర్ ప్లే లో అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా షమి లాంటి బౌలర్ ఒక మంచి బ్రేక్ త్రూ లేకపోతే కప్ లో బ్రేక్ త్రూస్ ఇస్తే మాత్రం ఆస్ట్రేలియన్ మిడిల్ ఆర్డర్ పైన చాలా ప్రెషర్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్ కెన్ కమ్ ఎర్లీ అండ్ దే కెన్ అఫ్కోర్స్ అర్లీగా వస్తారు ఎలా అయినా, ఎందుకంటే ఇద్దరు మీడియం పేసెస్ ఉన్నారు కనుక. సో షమి రోల్ మీరు అన్నట్టుగా ఈ రోజు చాలా కీలకంగా ఉంటది ఇన్ బ్రేక్ త్రూస్ లో కావచ్చు, ఆర్ లేకుంటే అర్లీ వికెట్స్ తీసుకోవడంలో. సో అతడు ఈ రోజు మంచి మొమెంటం తోటి రిథమ్ తో బౌలింగ్ చేస్తే మాత్రం ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ కూడా టాప్ ఆర్డర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఈస్ రోల్ ఈస్ అబ్సల్యూట్లీ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అండ్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ మ్యాచ్ ప్లేయర్. బిగ్ అకేషన్ లో చాలా చాలా రాణిస్తుంటారు. అండ్ అతడు కూడా వన్ డే మ్యాచెస్ 2023 తర్వాత ఆడడం మొదలు పెట్టాడు అగైన్స్ ఇంగ్లాండ్ రీసెంట్లీ. చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు, ఇంజరీస్ తోటి దూరం అయ్యాడు. బట్ ఫిట్ గా ఉన్నప్పుడు, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే సుధీర్ గారు, ఇప్పటివరకు ఇండియా అన్ని మ్యాచ్ల్లో గెలుస్తూనే వస్తుంది. మరి ఈ సెమీస్ లో ఎలా ఆడనుందంటారు? చూడండి మీనాక్షి, సెమీస్ అనేది డిఫరెంట్ మ్యాచ్ ఇది. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ కనుక టూ టీమ్స్ పైన కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఓడిపోయిన టీం అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోతారు, గెలిచిన వాళ్ళు ఫైనల్ లో ప్రవేశిస్తారు. సో అందుకని మొన్నటి వరకు లీగ్ మ్యాచెస్ ఒక ఎత్తు అండ్ ఈ రోజు మ్యాచ్ ఒక ఎత్తు. సో ఇండియాకి అఫ్ కోర్స్ ఎడ్జ్ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే స్పెషలిస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు, స్పిన్నర్ ఫ్రెండ్లీ కండిషన్స్ కనబడ్డాయి. తర్వాత బ్యాటింగ్ లో కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది, ఫామ్ లో ఉన్నారు అందరు కూడా. టాప్ ఆర్డర్ ఫామ్ లో ఉంది, లోవర్ ఆర్డర్ దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అవసరం ఉన్నప్పుడు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ రాణిస్తున్నారు, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు లోవర్ ఆర్డర్ రాణిస్తున్నారు. సో అలా రాణిస్తుండడంతో ఇండియా మ్యాచెస్ గెలుస్తుంది. అగైన్స్ ఇంగ్లాండ్ కూడా మనం చూసాం కూడా అద్భుతంగా రాణించారు. వన్ డే మ్యాచెస్ లో T20 సిరీస్ గెలిచారు, వన్ డే మ్యాచెస్ గెలిచారు. అండ్ ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఎక్కువ మైనస్ పాయింట్స్ కనబడలేదు. కొంచెం ఫీల్డ్ లోనే కపుల్ ఆఫ్ క్యాచెస్ డ్రాప్ చేయడం చూసాం. అండ్ న్యూజిలాండ్ అగైన్స్ కొంచెం ఎక్స్పోజర్ కనబడింది కానీ, బట్ అదర్వైజ్ ఓవరాల్ గా ఇండియన్ పర్ఫార్మెన్స్ హాస్ బిన్ వెరీ గుడ్. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా చాలా చక్కగా ఉంది. అతడు బ్యాట్ తోటి రన్స్ ఎక్కువగా కొట్టకపోయినప్పటికీ కూడా ఐ థింక్ ఈస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ యాజ్ ఎ కెప్టెన్ అండి. రొటేషన్ ఆఫ్ ద బౌలర్స్ కావచ్చు, ఒకటి టాస్ ఓడిపోతున్నాడు అదొకటే మినాయించి, బట్ మ్యాచెస్ అయితే గెలుస్తున్నాడు. అండ్ హిస్ కెప్టెన్సీ హాజ్ ఆల్సో ఇంప్రెస్డ్ ఎవ్రీవన్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఓవరాల్ గా ఇండియాకు ఆ ఎడ్జ్ అనేది ఉంది. అండ్ షమీ రోల్ మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ చాలా కీలకం. షమీతో పాటు హార్దిక్ పాండ్యా కూడా నేను అనుకుంటాను మంచి బౌలింగ్ చేస్తున్నాడు కనుక, ఇద్దరిలో ఎవరైనా కానీ కొంచెం అర్లీ బ్రేక్ త్రూస్ ఇండియాకి అందించినట్లయితే ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే. అలాగే సార్, ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి అనుకూలమా లేకపోతే బౌలింగ్ కి అనుకూలమా? ఎంతమంది స్పిన్నర్స్ ఇందులోకి? మీరు అన్నట్టుగా మీనాక్షి, మనం ఇంతవరకు పాకిస్తాన్ లోనైతే బెల్టర్ లాంటి కండిషన్స్ చూసాం. బట్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ కూడా కొంచెం యావరేజ్ గా తక్కువ ఉంది, 250 లోపే ఉంది. అంటే మీకు ఇక్కడ బౌలర్స్ రాణిస్తారు, బ్యాటర్స్ కూడా రాణిస్తారు. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా ఎవరైతే టెక్నిక్ చక్కగా కనబరుస్తారు, ఎవరైతే కొంచెం పేషెన్స్ కనబరుస్తారు, లూజ్ బాల్స్ కొరకు ఎదురు చూస్తుంటారో వాళ్ళు ఎక్కువగా రన్స్ స్కోర్ చేసే అవకాశం మీకు కనబడుతుంది. వి సా విత్ శుభ్మన్ గిల్ ఇన్ ఫస్ట్ మ్యాచ్, వి సా విత్ విరాట్ కోహ్లీ అగైన్స్ పాకిస్తాన్, విలియమ్సన్ ఆడుతున్నప్పుడు అగైన్స్ ఇండియా, అలాగే శ్రేయర్ కూడా మనం అద్భుతంగా రాణించడం చూసాం. మన బంగ్లాదేశ్ బ్యాటర్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబరచడం చూసాం, ఉదయ్ లాంటి వాళ్ళు. సో మొత్తానికి ఇక్కడి వికెట్ బౌలర్స్ కి ఎక్కువగా ఫేవరబుల్ గా కనబడేప్పటికీ కూడా బ్యాటర్స్ కూడా మంచి టెక్నిక్ ఉపయోగించిన వాళ్ళు, కొంచెం వెయిట్ చేసి ఆడేవాళ్ళు, అంటే లూజ్ షాట్స్ ఆడకుండా కొంచెం వికెట్ పారేసుకోకుండా కొంచెం వికెట్ పైన స్టెబిలిటీ కన్నా నిలబడే ఆడేవాళ్ళు. అయితే వాళ్ళు కూడా రన్స్ స్కోర్ చేశారు కనుక ఐ థింక్ ఇది ఒక మంచి స్పోర్టింగ్ వికెట్ లాగా కనబడింది ఇప్పటివరకు. దుబాయ్ లో అన్ని వికెట్స్ కూడా మనం చూసాం. సో అటువంటి బ్యాటిల్ ఈ రోజు మరొకసారి మనం చూడబోతున్నాం. బ్యాటర్స్ షో పేషెన్స్, వెయిట్ ఫర్ ద లూజ్ బాల్స్, దే కెన్ ఆల్సో స్కోర్ రన్స్. అండ్ ఎవరైతే బౌలర్స్ కూడా కొంచెం వేవర్డ్ బౌలింగ్ చేసిన వాళ్ళు రన్స్ ఎక్కువ ఇవ్వడం చూసాం. బట్ లైనల్ లెంత్ లో వేసి కట్టడి చేసిన వాళ్ళలో చాలా మంది కూడా వికెట్స్ తీసుకున్నారు. సో లైన్ అండ్ లెంత్ అనేది కూడా బౌలర్స్ కు చాలా ఇంపార్టెంట్ అండి ఇటువంటి వికెట్ పైన. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీనాక్షి. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.